సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చేవూరు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రద్దిపాటి పుల్లారావు హాజరై కేకులు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మురుకొండ మల్లిబాబు, గోల్డ్ వీరాంజీ, ఆలపాటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, హ్యాపీ బర్త్డే టు యు బాలయ్య, బర్త్డే టు బాలయ్య, జై పత్తిపాటి, జై పత్తిపాటి, జై పత్తిపాటి. లాంగ్ లివ్ బాలయ్య బాబు, లాంగ్ లివ్ బాలయ్య బాబు, లాంగ్ లివ్ బాలయ్య బాబు, లాంగ్ లివ్ లాంగ్ లివ్ అసలు పని ఇక్కడ ఉంది లేరా ఇటు దేశ ప్రధాని 4,399 రోజులు 12 సంవత్సరాలు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల పరిపాలన, కూటమి పాలన పూర్తి చేసుకుని ఇది మంచి ప్రభుత్వం అని ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో సుపరిపాలన అందించినటువంటి మహానాయకులు, మహోన్నతమైనటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి నాయకులు కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు. అత్యధిక రోజులు పరిపాలించినటువంటి తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించినటువంటి నాయకుడు కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు. నేను చిలకలూరుపేట వచ్చినప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ గారితో నేను అదే చెప్పాను. ఇండియన్ హిస్టరీలో మీకు మీరే చాటి మీ రికార్డును ఎవరు బద్దలు కొట్టలేరని కూడా ప్రధానమంత్రి మోడీ గారికి చిలకలూరుపేటలో తొలి కూటమి బహిరంగ సభకు వచ్చినప్పుడు వారితో నేను మాట్లాడటం కూడా జరిగింది. ఈ రోజున అదే జరిగింది. ఆ రోజున 3వసారి ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు. 14లో నేనే ప్రిసైడ్ చేశాను జిల్లా ప్రెసిడెంట్గా. అప్పుడు మీరు ప్రధాని కాలేదు, ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత 24లో మరలా నేనే మా నియోజకవర్గంలో నేనే ప్రిసైడ్ చేస్తున్నాను మీ సభని. థర్డ్ టైం మీరు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు. ఇండియన్ హిస్టరీ రికార్డు, మీ రికార్డుకు మీరే సాటి తప్ప మరొక అవకాశం లేదు అని స్పష్టంగా ఆ రోజు మోడీ గారికి చెప్పడం జరిగింది. అది ఈ రోజు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని అత్యధిక రోజులు పరిపాలించినటువంటి ప్రధానిగా మోడీ గారు ఫస్ట్ వరుసలో అంటే తొలి వ్యక్తిగా ఉన్నారు. ఇది
150 కోట్ల ప్రజల యొక్క ఘనత, అదృష్టం. అదేవిధంగా 2 సంవత్సరాలు 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు పూర్తి చేశారు. కష్టాల్లో బాధ్యతలు తీసుకున్నారు. కష్టాలను అధిగమిస్తూ ప్రజలకు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి దానికి అహర్నిశలు కష్టపడతాం. అట్టుకుంటున్నాం. ఆ విధంగా ఈరోజు దేవాలయంలో వారు నిండు నూరేళ్లుగా 125 సంవత్సరాలు అటు మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి ఆశీస్సులు